నేను సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ఆ లెక్కల జోలికి నేను పోగలేదు. సింపుల్ గా ఇక్కడ తుమ్మిడిహెడ్డి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలుస్తా ఉంది మిడిగడ దగ్గర. ఈ లెంత్ అనేది ఇట్ ఇస్ హార్డ్లీ నాట్ ఈవెన్ 30-40 కిలోమీటర్స్. ఏ ఒక్క ఉపనది వచ్చి కూడా కలవడం లేదు. ఎక్కడికెళ్ళి నీళ్లు వస్తాయి పైకెళ్ళి? అసలు పాయింట్ సమాజం చెప్పంటున్నా. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా 20-30 కిలోమీటర్లే ఉంటదన్నారు. పాపం వారికి ఐడియా ఉండకపోవచ్చు. తమ్మిడిహట్టి అన్ని చెప్తాను, రండి నాకు టైం ఇప్పి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు. ఇట్ ఈస్ నాట్ 30 కిలోమీటర్స్. నంబర్ 1. నంబర్ 2, నీళ్లు ఎట్లొస్తాయి? మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్, తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తా, రాసుకోండి. మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు, మట్టాపూర్ వాగు, ఆహిరి వాగు, అబెనపల్లి వాగు, కొల్లపల్లి వాగు, వట్రాల్ వాగు, లంకచెరు వాగు, పోచంపల్లి వాగు, వయంపల్లి వాగు, మేడారం వాగు, కృష్ణాపూర్ వాగు, పెంటిపాక వాగు, తుమ్మాపూర్ వాగు, ఆపెట్ట వాగు, వడ్డెం వాగు, కుకట్పల్లి వాగు. ఇవి 16 వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయి వాగు, వట్టివాగు, చెల్మెడవాగు, గొల్లవాగు, ర్యాలివాగు, జైపూర్ వాగు. ఈ అన్ని వాగులు కలిపి 120 టీఎంసీలు అదనంగా మేడిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది. ముందు ఎట్లా నిలబడదు కాక నిలబడదు. బట్ ఈ రిపోర్ట్ అసలు ఎంత దొల్ల రిపోర్టో, ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష, ఈరోజు ప్లీజ్ 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 కొద్దిగా సైలెంట్ ఉందాం ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, రిపోర్ట్ లో ఏం చెప్పారు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ is shifted from Tammidihatti to Medigadda does not appear to be sincere and honest అనే పదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు. కమిషన్ చెప్పింది అని చెప్పారు. అంటే ఈ చెత్త రిపోర్ట్ అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ హౌ ట్రాష్ దిస్ ఇస్. అయితే అధ్యక్ష, హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారంగా మీరు ఏదైతే 160 టీఎంసీల నీళ్లు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ నీళ్లు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు? కేంద్ర జల సంఘం చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటెడ్ 18/2/2015. ఐ విల్ రీడ్ అవుట్ ద లెటర్. ఇది నాది కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్. 18/2/2015 లో ఏం చెప్పారు ఈ లెటర్ లో? ఇన్ కేస్ దేర్ arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% in lean season, corresponding to 75% dependability year being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC water may not be available for utilization. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. అంటే ఇది 18 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అధ్యక్ష. మా ప్రభుత్వం ఏర్పడ్డది జూన్ 2014. ఆ 8 నెలల కాలంలో నీళ్ల మంత్రిగా నేను మహారాష్ట్రకు వెళ్లి ఆనాటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ వారిని నేను కలిసి మాట్లాడాను. అయ్యా, మాకు తెలంగాణ వచ్చింది, మేము ప్రాణహిత కట్టుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే, మీరు మర్చిపోండి, ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే 7 సంవత్సరాలు అడుగుతూనే మేము దీనికి అనుమతి ఇవ్వలేదు, మా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, మేము అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ గారు చెప్పారు. సరే, ఎలక్షన్స్ అయినాయి. 6 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే నాటి ఇరిగేషన్ బీజేపీ మంత్రి దగ్గరికి కూడా నేను వెళ్ళాను. అయ్యా, మేము ఇక్కడ కట్టుకుంటాం, కొత్త రాష్ట్రం నీళ్ల కోసం ఉద్యమం జరిగింది, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి 152 మీటర్లలో అంటే ఆయన కూడా సమస్య లేదు, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. దెన్ కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అన్ని రకాల ప్రయత్నం చేసిన, ఆనాటి గవర్నర్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను దీని మీద పోరాటం చేసినా, అరెస్ట్లు అయినాము, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి మహారాష్ట్ర తేల్చి చెప్పింది. చెప్పడమే కాదు, లెటర్ కూడా రాశారు. ఐ రీడ్ అవుట్ దట్ లెటర్. సో ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకొని అనడం, మరొక వైపు 18 గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్,
ఈ రోజు బీసీలని శాసనసభ్యులు మద్దతు ఇవ్వకుంటే ఈ రోజు ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా బీసీలు కావాలా, సభనే కాదు రావడానికి బీసీలు కావాలా. తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. పోనీ మంత్రివర్గం వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అనేది అయితే చెప్పిండ్రో 13 మార్చి 2015 నిన్న లేక మొన్న శ్రీమతి ఉమాభారతి గారు కమిషనర్లు వేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివింది.